హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భూమి అంతం అవడం పక్కా, అందుకు కారణం సూర్యుడే అని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే స్పెషల్ ఫోకస్ ఏమిటంటే భూమి అంతం అవడం పక్కా, అందుకు కారణం సూర్యుడే అని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. మన సౌర కుటుంబంలో గ్రహాల్లోనే భూమి మీద మాత్రమే జీవం ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్ష పరిశోధన ప్రకారం భూమి లాంటి గ్రహాలు ఇంకా ఉండొచ్చని అంచనాలు కూడా ఉన్నాయి. అటు చంద్రుడు, గురుగ్రహంపై కూడా మానవాళి వెళ్ళేందుకు అవకాశాలు పరిశోధన చేస్తున్నారు. ఇంకా ఇవి పక్కన పెడితే యుగ యుగాలుగా భూమి మీద జీవం ఎప్పుడు అంతరించిపోతుందో అని ఎప్పటి నుండో శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. ఇదిలా ఉంటే భూమిపై వినాశనం ఎప్పుడు రాబోతుందో వంటి అంశాలపై పరిశోధనలు జరుగుతున్నట్టుగా శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిపై జరిగే ప్రమాదాలను ముందే పసిగట్టి అవసరమైన నివారణ చర్యలు ముందుగానే చేపట్టే విధంగా పరిశోధన జరుగుతున్నట్టు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రోజు రోజుకి భూమి వేడెక్కుతున్నట్టుగా శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే దశాబ్దాలుగా భూప్రపంచం మొత్తం అంతమయ్యే అంచనాలు శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నట్టుగా తెలిపారు. అటు చాలా అంతరిక్షాల్లో నాసా, ఇస్రో, స్పేస్ వంటి అంతరిక్ష పరిశోధన సంస్థలు అంతరిక్ష అన్వేషణ చేస్తున్నట్టు నాసా, ఇస్రో చెబుతున్నాయి. ఇదిలా ఉంటే అంతరిక్షంలో చాలా మార్పులు వస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అటు మానవజాతి సంరక్షణ కోసం సమాధానాలు లేని చాలా ప్రశ్నలు అన్వేషించడానికి, గుర్తించడానికి ఆధారాలు బయటపడుతున్నట్టుగా శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన నేచర్ జియోసైన్స్ ఒక అధ్యయనం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నేచర్ జియోసైన్స్ చేసిన అధ్యయనం ప్రకారం సూర్యుడు వల్లనే భూమి అంతం జరుగుతుంది అని తెలిపారు. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం దాదాపు 100 కోట్లు తర్వాత ఈ విపత్తు జరిగే అవకాశం ఉన్నట్టు ఈ సంస్థ తెలిపింది. అప్పటికి సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ చాలా ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉన్నట్టు ఈ సంస్థ తెలిపింది. అటు రేడియేషన్ ప్రభావంతో సూర్యుడిలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగే అవకాశం ఉన్నట్టు ఆ సంస్థ తెలిపింది. భూమిపైన మొత్తం ఆవిరైపోయే అవకాశం ఉన్నట్టు ఆ సంస్థ అంచనా వేసింది. శ్వాస తీసుకోవడానికి కూడా భూమిపై ఆక్సిజన్ మిగిలే అవకాశం లేదని, ఇది 100 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ విపత్తు సంభవించే అవకాశం ఉన్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.